జైలే గట్టి అన్నాడు. అలాగే అటవీ శాఖ మంత్రి గారు అటవీ భూములు ఆక్రమిస్తే తాటి తీస్తా ఉన్నాడు. చాలా సంతోషించాం, నిజమే కదా అనుకున్నాం. అయితే ఈ ఉత్తర్వుల మాటలుగానే ఉన్నాయా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలో రామదుర్గ అనే దొంగస్వామి ప్రభుత్వ చెరువు భూములు ఆక్రమించి ఆక్రమించడంతో మోసం చేస్తున్నాడు. ఏదో సంఘం పోరాటం చేసినందువల్ల 2021లో అప్పటి ఉషానాయుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, అంతకుముందు కలెక్టర్ ఏమో అమ్మాలని చూశాడు దొంగస్వామి. ఎవరైనా దొంగలు ఆక్రమిస్తే ప్రభుత్వ భూమిని అన్ని తరివేసి స్వాధీనం చేసుకోవాలి. అలాంటిది దొంగకి ఆక్రమించడానికి అమ్ముదామని కలెక్టర్ చూశాడు. అలాంటి అమ్మకాన్ని ఉషానాయుడు గారు రద్దు చేసి స్వాధీనం చేసుకోండి 2021లో ఆదేశించింది. ఇంతవరకు అదే గతి లేదు. ఎన్నోసార్లు ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, సీసీఐకి అర్థం లెటర్ పెట్టాం. కానీ అక్కడ కలెక్టర్లు ఈ దొంగ సభకు అమ్మాలని చూస్తూ నాటకాలు ఆడుతున్నారు. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి మీకు తెలుసు, తిరుపతి జిల్లాలో కల్కి ఎంత ఎన్ని వందల ఎకరాలు అసైన్ భూములు, ప్రభుత్వ భూములు, అదే భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తున్నాడు. 2008లో కల్కి అసైన్ భూములు, దళితుల భూములు ఆక్రమించి గోల్డెన్ టెంపుల్ కట్టాడు. కలెక్టర్ ఖాళీ చేయమంటే కోర్టుకు పోయాడు. అయితే కోర్టు ఈ 15-16 సంవత్సరాల నుంచి కూడా కోర్టు ఉండి 2024లో కోర్టు కొట్టేసింది కలెక్టర్ పిటిషన్ని. ఎంటే కలెక్టరు దళితులు స్వాధీనం చేయాలి కదా, చేయలా. మేము ఈ మధ్య చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము కలెక్టర్కి, సమాధానం లేదు. అలాగే అటవీ భూములు ఆక్రమిస్తే తాట తీస్తామనే మన అటవీ శాఖ మంత్రి గారు ఆ మధ్య ఏం చెప్పాడు, పెద్దిరెడ్డి భూములు ఆక్రమిస్తే స్వాధీనం చేసుకున్నాము, అట్లాగే ఇంకెవరు అటవీ ఆక్రమిస్తే స్వాధీనం చేస్తున్నాం అన్నాడు. మరి కల్కి తిరుపతి జిల్లాలో బిఎన్ కండ్రిక మండలంలో కల్లివెట్టు అనే గ్రామం దగ్గర సర్వే నెంబర్ 295లో 21 ఎకరం 20 సంవత్సరాల క్రితం ఆక్రమించి ఆశ్రమం పేరుతో భజన చేస్తున్నాడు. యోగాలు రకరకాలకు మోసం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. ఏమని, అది డీప్ ఫారెస్ట్ అని. డీప్ ఫారెస్ట్లో ప్రైవేట్ ల్యాండ్, రెవెన్యూ బాంబు ఉండటానికి ఉండదు కదా. కానీ రెవెన్యూ పని ఎవరో ప్రైవేట్ బాంబు అమ్మాడు కలిగి కానీ రెవెన్యూ వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. అట్లాగే ఫారెస్ట్ వాళ్ళు అడిగితే అది మాదేను అని వాటికి రకరకాలుగా ఈ మధ్య ఉమ్మడి సర్వే రిపోర్టులు వాళ్ళు కూడా తయారు చేస్తున్నా ఉన్నారు. కానీ ఉమ్మడి సర్వే రిపోర్ట్ లేదు. ఎందుకంటే ఇద్దరు రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు ఇద్దరు దొంగలే. ఇద్దరు కలిసి కలిగి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఈ దొంగ సమావేశంలో ప్రలోభ పెడుతున్నారా, లేకపోతే కేంద్రం పెడుతున్నారా, ఒత్తిడి దొరుకుతుంది మాకు తెలియదు. కాబట్టి అలాగే ఇంకొకటి, విజయనగరం జిల్లాలో మీకు తెలుసు యోగా రామ్దేవ్ బాబా ఉన్నాడు కదా, ఆయన్ని ఆ మధ్య సుప్రీంకోర్టు జీవాట్లు పెట్టింది, అరెస్ట్ చేయమని చెప్పింది. ఎందుకో కల్తీ సరుకులు, కల్తీ మందులు అమ్ముతున్నాడని జీవాట్లు పెట్టింది, అరెస్ట్ చేయమన్నాడు. కానీ హైకోర్టు సుప్రీంకోర్టుకి క్షమాపణ రెమెడీ యాక్ట్ 1954 యాక్ట్ ఉంది. అలాంటి కింద వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. ఈ బాబాలందరినీ ఇంకా చాలా అహంభక్తు బాబుతో పెట్టకప్ప మీద పుట్టుకోకుండా పుట్టుకొచ్చే బాబు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సింది. కానీ ఎన్నోసార్లు మేము ముఖ్యమంత్రి గారికి ఎన్నో చేసినా కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడే చంద్రబాబు గారు తన పాల ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాం. మేము సంతోషిస్తాం, జైల్లో పెడతాం, ఆక్రమిస్తాం, సంతోషిస్తాం, అభినందనలు కూడా చెప్పినప్పుడు. అయితే ఈ రోజు ఎన్ని సార్లు ఏం చేసిన దొంగ బాబాలు, ఈ పట్టాల్సిన కల్తీ కానీ, తిరుపతిలో కల్కి బాబా కానీ, అట్లాగే ప్రకాశంలో రామదేవ్ దొంగ బాబా కానీ, దూత, వీళ్ళు భూములు ఆక్రమించి కోట్లాది రూపాయల భూములు ఆక్రమించి ఆశ్రమాలకు మోసం చేసి ఏం చేస్తున్నారు. అందులో ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంది. హైకోర్టు కొట్టేస్తుంది కల్కి విషయంలో, ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోరు? కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ఈ దొంగ బాబాల విషయంలో ప్రభుత్వం ఆక్రమించిన దాని మీద, దొంగ బాబాలు ప్రభుత్వం ఆక్రమించిన దాని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి. 17వ తేదీ అసెంబ్లీ మొదలవుతుంది, 4 రోజులు అవుతుంది, 4 రోజులు అసెంబ్లీ జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగి వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆక్రమణ స్వాధీనం చేసుకోవాలి హేతువాసంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జివి రంగారెడ్డి, నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ని. ఇప్పుడు వెంకటసుబ్బ గారు చెప్పినట్టుగా కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్పారు. నాది ఒకే ఒక పాయింట్, అమలులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పాటించాలా వద్దా? రాజ్యాంగం ఏం చెబుతుంది? మతం, వ్యక్తిగతం. వీళ్ళు బాబాలు దొంగ బాబాలని మొత్తం సర్వే సర్వంతా రుజువైంది. కానీ అలాంటి బాబాలకి
అలాంటి మతం ప్రచారం చేసేటువంటి వాళ్ళకి, మతం పేరుతో మోసాలు చేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఒక పక్కన లక్షలాది మంది నిరుపేదలు భూముల కోసం, ఇళ్ల స్థలాల కోసం, నివేశ స్థలాల కోసం పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు, వాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు ఇవ్వడానికి రావట్లేదు. కానీ వీళ్ళు ఎకరాలు కొట్టేస్తుంటే వాళ్ళకి ప్రభుత్వం అందంగా ఉండటం ఇది ఎంత అప్రజాస్వామ్యం, రాజ్యాంగ విరుద్ధం కదా. అందుకని ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అందరూ ఒక తాటి మీద రావాల్సిన అవసరం ఇది. ప్రభుత్వం అంటే ప్రభుత్వ పెద్దలు ట్రస్టీలు మాత్రమే, వాళ్ళ సొంతం కాదు. వాళ్ళకి అధికారం ఇచ్చి 5 ఏళ్ళు ఇచ్చారంటే ఈ అవకాశాలకి వాళ్ళు ట్రస్టీగా ఉండాలి తప్పితే వాళ్ళు దుర్వినియోగం చేసేట్లాగా. అందుకని రేపు ఇంకో మతంతో ఇంకో పేరు పెట్టింటే వాళ్ళు కూడా ఎక్కడ కొట్టేస్తారా? లేదా కేవలం ఈ హిందూ మతం వాళ్ళకే ఇస్తామని చెప్పి కూర్చుంటారా? ఎవరు ఏ పేరుతో వచ్చినా సరే, ఏ మతం పేరుతో వచ్చినా సరే, మతం పేరుతో ప్రోత్సహించడం అనేది 100% రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వం రేపు అసెంబ్లీలో చర్చ జరిపి ఈ దొంగ బాబాలు ఆల్రెడీ ఆక్రమించుకున్నటువంటి దాని మీద స్టేలో వచ్చి దాన్ని తోసిపుచ్చిన సందర్భాలను కూడా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు, కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వాలు పెట్టుకోకపోతే ఎట్లాగూ. అందుకనే వాళ్ళందరినీ రిజెక్ట్ చేయించాలి. అవి ప్రభుత్వ అధీనంలో ఉండాలి. వాళ్ళకి అవకాశం ఉంటే ఆ భూములు పంచే అవకాశం కనుకుంటే నిరుపేదలకి భూములు అనేటువంటి వాళ్ళకి పంచమనండి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీ ప్రభుత్వానికి ఏమన్నా మెమరాండం ఏమన్నా సార్? ప్రభుత్వానికి మేము చాలాసార్లు మెమరాండం ఇచ్చాము. 20 ఏళ్ళ కోర్టు వాళ్ళ అప్లికేషన్ని తోసిపుచ్చింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని క్లియర్గా ఉన్నది. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి కలెక్టర్లు కానీ అధికారులు కానీ ఆ పని చేయడం లేదు. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఈ దొంగ బాబాలు ఆక్రమించుకున్నటువంటి అటవీ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. దొంగ బాబాలే తరివేయాలి. ఆ భూముల్ని పంచే అవకాశం కనుక ఉన్నప్పుడు, చట్ట ప్రకారం అవకాశం ఉన్నప్పుడు నిరుపేద ప్రజలకి పంచాలి, అంతే. ఆక్రమించిన భూముల్ని స్వాధీనం చేసుకోమని 2021లో ఉషారాణి గారు మెమో ఇచ్చింది. ఇదిగో మెమో ఇది. అక్కడ కలెక్టర్ అండి. ఆ బాబా పేరు ఏమన్నా చెప్పగలుగుతారా? రామదూత, అసలు పేరు మార్తాండ వెంకటేశ్వర్లు. చిన్నప్పుడు అంటే ఈ బాబా కాకముందు ఆ ఊళ్ళలో బీడీకి బీడీ వచ్చి కాపీలు టీ డబ్బులు తీయవాడు. ఈరోజు 100,000 కోట్లకు అధిపతి అయ్యాడు. అంటే బాబాలు అందరంటే ఒకప్పుడు, ఇప్పుడు కలిపి కూడా అంతే. ఈరోజు 1000 కోట్లకు అధిపతి అంటుంది. ఏది ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉండేవాడు, తర్వాత టీచర్ అయ్యాడు. తర్వాత బాబా వేషం వేసుకొని ఈ 1000 కోట్లు సంపాదించాడు. మీకు తెలుసు బాబాలంటే ఎంత చీటర్స్, వీళ్ళంతా జైల్లో పెట్టాలి వీళ్ళని. మా దగ్గర మాయిచాలంటే వీళ్ళంతా చెప్పుకుంటారు, కోరిక తీరితే మీ జీవిత సమస్య తీరుతాయి. జీవిత సమస్య అసలు మహత్యం మహిమలు అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని అది జైల్లో పెట్టాలి. వాళ్ళు అక్కడ భూమిని స్వాతంత్రం చేసుకోవాలంటే మీరు ఓకే.